హలో ఫ్రెండ్స్, హ్యాండ్స్ కటింగ్ నేర్చుకుందాం. ఇక్కడ సింపుల్గా ఈజీ వేలో ఇక్కడ 1/2 ఇంచు వదిలిపెట్టి భుజం దగ్గర నుంచి చంక వరకు కొలుచుకోండి. 7.5 వచ్చింది నాకు. ఇప్పుడు లైనింగ్ మీద ఈ 7.5ని మనం లెంత్ నాకు 10.5 కావాలి. అంటే కుట్టేటప్పటికి ఇది మొత్తం 9.5 అవుతుంది రెడీ లెంత్లో. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉన్నట్టు చూసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచు మార్క్ వేసుకోండి. 2 ఇంచుకి మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక లోతు 3.5 పెట్టుకున్నాను నేను, ఎల్బో వరకు హ్యాండ్స్ కాబట్టి. ఇంకా ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ని ఎలా తీసుకోవాలంటే ఆ విధంగా మార్క్ చేసుకోండి. మనకి కుట్టాక కూడా సరిపోయేటట్టు 7.5కే పెట్టుకున్నాను నేను. కింద మీ చెయ్యి లూజ్ బట్టి మీరు పెట్టుకోండి. ఇంకా దానికి ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచ్ ఇవ్వండి. ఈ 2 మార్కుల్ని కలిపేయండి. ఇప్పుడు ఆ చివరి నుంచి పై వరకు స్కేల్ సహాయంతో కలపండి ఆ మార్క్ని. అక్కడ చిన్న కర్వ్ షేప్ ఇవ్వండి. ఇంకా మనం ముందు పెద్దవాళ్ళ సైజు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళ సైజు కూడా చెప్పుకుందాం. ఇక్కడైతే చంక లోతుకి మనం 1 ఇంచు నుంచి అక్కడి నుంచి ఈ 1 ఇంచ్ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు టేప్ని ఇలాగా సగానికి మడిచి అక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇది చిన్న సైజు ఆర్మ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ వరకు తీస్తున్నాను. దీన్ని ఇలాగా నిదానంగా పై వరకు లాగేయండి. ఇలాగా ఇంకా అటువైపు కూడా అలా కలిపేసుకోండి. ఒక కర్వ్ లాగా వస్తుంది, మీకు చంకలోతు వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మార్క్ చేసిన విధానంగా మీరు కట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కట్ చేసిన తర్వాత 2 పొరలు మాత్రమే తీసుకొని లోతు ఉన్న వైపు కట్ చేసుకోండి. Thank you for watching.